బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక మలుపు తిరిగింది. 1100 ఫైల్స్ దగ్ధమైనట్లుగా నాగపూర్ ప్రత్యేక టీం గుర్తించింది. డేటా రికవరీ కోసం ఆ బృందం ప్రయత్నించింది. కేసుల డేటా రికవరీ కష్టమేనని ప్రత్యేక బృందం స్పష్టం చేసింది. నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఈ నెల 7వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్ తో పాటు లైబ్రరీ, హెచ్ఆర్డీ రూమ్ కూడా ఈ మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, విలువైన హార్డ్ డిస్క్లు, పత్రాలు, పెన్ డ్రైవ్లు పూర్తిగా బుగ్గిపాలైపోయాయి. వివిధ కేసుల దర్యాప్తులో ఎఫ్ఎస్ఎల్ కీలక పాత్ర పోషిస్తోంది. రక్తం, వెంట్రుకలు, వేలుముద్రలు, ఆయుధాలు, బుల్లెట్లు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా అనే విషయాలు, డిఎన్ఏ నమూనాలు, ఎలక్ట్రానిక్ డివైజ్ల విశ్లేషణ సహా ఇతర అన్ని ఆధారాలను ల్యాబ్లో పరిశీలించి నివేదికలు తయారు చేస్తుంటారు. కోర్టు తీర్పుల్లో ఈ ఆధారాలే కీలకంగా కూడా ఉంటాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, మనం చూసాం ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో దానికి సంబంధించినప్పుడు ఎంతవరకు రికవరీ చేస్తారు, ఆ రికవరీ చేసినప్పుడు ఎంతవరకు వస్తుందని చెప్పి అప్పుడు బయటకు వచ్చి కూడా మాట్లాడారు. కానీ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి దాదాపుగా అన్ని కూడా కాలి బూడిదైపోయాయి, అవి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు అనేది అయితే తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ నెల 7వ తేదీన వైపు ఉదయం 10:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో కీలకమైన వివిధ కేసులకు సంబంధించినటువంటి కేసులు నిరూపించేటువంటి ఆధారాలను చేస్తుంటారు. ఇందులో ల్యాబ్ తో పాటు ట్రైనింగ్ హాల్, వచ్చేటువంటి కొత్త సిబ్బందికి ట్రైనింగ్ హాల్, అదేవిధంగా అందులో ఉన్నటువంటి లైబ్రరీ, చాలా కాలంగా ఏర్పాటు చేసిన లైబ్రరీతో పాటు హెచ్ఆర్డీ రూమ్, ఒక హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కి సంబంధించిన రూమ్స్ కూడా దగ్ధమైపోయాయి. పైన ఉన్నటువంటి కెమికల్ ల్యాబ్ మాత్రం మంటలు అంటుకోకపోవడంతో కూడా భారీ నష్టం తప్పినట్టుగా కూడా ల్యాబ్ సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇందులో ప్రధానంగా ఈ వివిధ కేసుల్లో రాష్ట్ర పోలీస్ సిబ్బంది కావచ్చు, వివిధ కేసుల్లో ఏదైతే రిసీవ్ చేసుకున్నటువంటి ఏదైతే ఆధారాలు సేకరించి వాటిని అందులో ఉన్నటువంటి నేర నిరూపణకు సంబంధించిన ఇష్యూస్ లో వాటిని నిరూపించడానికి ఈ ఎఫ్ఎస్ఎల్ లో వాటిని పూర్తి స్థాయిగా వాటిని నిర్ధారిస్తారు. దానికి సంబంధించిన వాటిని మళ్ళీ కోర్టులకు సమర్పించి ఆ కేసుల్లో నిందితుల్ని శిక్షించే విధంగా వీటిని వినియోగిస్తూ ఉంటారు. ఇందులో ప్రధానంగా ఏదైనా సైబర్ క్రైమ్ లకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, ఏదైనా ఫ్రాడ్ జరిగినప్పుడు అందులో డాటాను తీసి అందులో ఉన్నటువంటి నేరానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించి వాటిని కోర్టులకు సమర్పిస్తుంటారు. ఇందులో విలువైనటువంటి హార్డ్ డిస్కులు, పేపర్స్, అదేవిధంగా పెన్ డ్రైవ్లు, ఇవన్నీ కూడా పూర్తిగా ఏదైతే స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ స్పెసిమెన్స్ అన్ని తీసుకొచ్చే రూమ్స్ రూమ్ లో పెట్టారో ఆ రూమ్ లోనే ఇవన్నీ కూడా దగ్ధమై పూర్తిగా కాలిపోయినట్టుగా తెలుస్తుంది. ఇందులో దాదాపుగా 1100 ఫైళ్లు పూర్తిగా దగ్ధమైనట్టుగా కూడా నాగపూర్ లో ఉన్నటువంటి నేషనల్ ఫైర్ సర్వీసెస్ సంబంధించినటువంటి రీసెర్చ్ టీము దీన్ని గత కొద్ది వారాలుగా రీసెర్చ్ చేసి ఈ ఒక కొలిక్కి అయితే కేసులు తీసుకురావడం జరిగింది. 1100 ఫైల్స్ ని ఇప్పటికిప్పుడు వీటిని రిట్రీవ్ చేయడం. ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా స్పందించింది. దీంట్లో రాజకీయ కోణం ఉందని చెప్పింది. అసలు ప్రభుత్వం ఇంత ముద్రిద్ర వ్యవహరిస్తున్నట్టు కూడా హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ నేతలు కూడా. ఇప్పుడు ఏదైతే నాగపూర్ టీం ఏదైతే మనకి ఇస్తుందో, ప్రత్యేక టీం ఏదైతే రిపోర్ట్ ఇస్తుంది, 1100 ఫైల్స్ ని మళ్ళీ తిరిగి తీసుకురావడం, ఆధారాలను చూపించడం కష్టమైన పనిగా గుర్తిస్తుందో, దీనికి సంబంధించి మరి ఇప్పుడు రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి? అంటే ఒకవైపు ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, వివిధ అనేక కేసుల్లో ఒక బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఏదైతే ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి అందులో అక్యూజ్డ్ గా ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించిన ఫైల్స్ అని కూడా దగ్ధమయ్యాయని చెప్పేసి రాజకీయంగా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఘటన పైన ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కూడా అప్పట్లోనే 2015లోనే మేము నాంపల్లి కోర్టుకు సబ్మిట్ చేశాము, అవన్నీ కూడా కోర్టులోనే ఉన్నాయి. ఇవి కాకుండా వేరే ఇతర కేసులకు సంబంధించినటువంటి వివిధ రకాల కేసులకు సంబంధించినటువంటి ఆధారాలను, హార్డ్ డ్రైవ్లను, ఒకవైపు వాటి సంబంధించినటువంటి ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు ఇవన్నీ కూడా ఆ రూమ్ లో భద్రపరిచాము. అవన్నీ కూడా ఖాళీ బూడిదయ్యాయి. పక్కన ఉన్నటువంటి ల్యాబ్ కూడా కొంత ఇబ్బంది అయిందని కూడా ఆ రోజు ఆమె స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు రాజకీయంగా ఒకవైపు ఇలా జరుగుతున్నతోటి ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి నేషనల్ ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి ఏదైతే నాగపూర్ లో ఉన్నటువంటి ఫైర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ని సంప్రదించి వాళ్ళు దేశంలోనే అత్యంత సునిశ్చితమైనటువంటి నిపుణులు ఉంటారు కాబట్టి వాళ్ళని పిలిపించి దీన్ని పూర్తిగా వాళ్ళ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ పైన పరిశోధన చేయించారు. ఈ కాలిపోయినటువంటి హార్డ్ డిస్కులు, డ్రైవ్లు అన్నింటినీ కూడా అందులో ఉన్న సమాచారాన్ని మళ్ళీ రిట్రీవ్ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పుడు అవి రావు అనే విషయం అయితే బయటికి మనకు తెలుస్తూ ఉంది. ఈ 1100 ఫైళ్లలో అనేక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఆశ. రైట్ స్వామి, థాంక్స్ ఫర్ ద అప్డేట్.